వాటిని గౌరవించడం, ప్రజాప్రతినిధుల యొక్క దృష్టి అభివృద్ధి పైన ఉండాలి, పోలీస్ స్టేషన్ పైన కాదు, ఎంఆర్ఓ ఆఫీస్ మీద కాదు. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, ఎంఆర్ఓ ఆఫీస్ మీద పెత్తనం ఉంటే చాలు మనకి, లేకపోతే పోలీస్ స్టేషన్ మీద పెత్తనం ఉంటే చాలని. వాటి మీద పెత్తనం లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు. అనుభవం ఆ విధంగా చెప్తూ ఉంది. ఆ విధంగా ఆలోచనలు మార్చుకోవాల్సి ఉంది. అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఏదంటే అది వాడకుండా తిట్టుకోవడం, కొట్టుకోవడం అసెంబ్లీలో చూస్తున్నాం మనం. చైర్మన్ని కూడా ధిక్కరించి మాట్లాడతారు కొంతమంది చైర్మన్ పైన. చైర్మనే కాదు ఆయన, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ సెకండ్ హైయెస్ట్ అథారిటీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ద చైర్. ఆ డీటెయిల్స్ వాళ్ళు గొడవలు ఏందనేది నేను దానిలో జరిగిపోవాలనుకోండి. మనము చట్టసభల్లో సంప్రదాయాలను ఉత్తమ సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలి. మన రాష్ట్రంలో కూడా కొంత అనుభవం అయింది మనకి. ఇష్టమైనగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, మంత్రులను, లేకపోతే ఎదుటి వాళ్ళను, ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులను గురించి, చెల్లెళ్ళ గురించి, భార్యల గురించి, తల్లుల గురించి మాడాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఎవరి వ్యక్తులు గుర్తులు పెట్టుకొని చెప్పడాలి. దాని అవసరం ఏంటి? మనం చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పాలి. అవతల వాడు తప్పు చేస్తే తప్పును వేరెత్తి చూపించాలి, నిలబెట్టాలి, నిలదీయాలి. నాకు బాగా గుర్తు, నేను మన జయపాల్ గారు, చెన్నారెడ్డి గారు హయాంలో అసెంబ్లీలో ఉన్నాం. మేము చాలా గట్టిగా మాడేవాళ్ళం, మేము పరుషంగా మాడేవాళ్ళం. బట్ నెవర్ ట్రై టు హిట్ బిలో ద బెల్ట్. ఎప్పుడు కూడా అసభ్యకరమైన పదజాలంతో వాటిని వాడలేదు. ఒకవేళ ఎప్పుడైనా చిన్న పొరపాటు చేస్తే కూడా వెంటనే తర్వాత గుర్తించి మళ్ళీ సభాపతి దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగిపోయిందండి అని చెప్పుకునేవాళ్ళు. ఒకరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే గొడవ ఎక్కువైపోతే సుందరయ్య గారు పెద్ద ఆయన, ఎక్కడ ఇంచే ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన, లోపలికి వెళ్ళిపోయి ఆ ముందు బెంచ్ ఉంటే బెంచ్ మీద టెట్టు కొట్టాడు. సుందరయ్య గారు అంత గొప్ప పెద్ద ఆయన, ఇదిరా అంత కోపం వచ్చేసింది ఆయనకి. మా అందరికి కూడా కోపం వచ్చింది. గొడవ అయిపోయి అసెంబ్లీ వాయిదా పడి మరుసటి రోజు అసెంబ్లీ మొదలైన తర్వాత మొదటి క్వశ్చన్ అవర్ ఉంటుంది, ప్రశ్నోత్తరాలు. ఆయన సుందరయ్య గారు చేయి పైకి ఎత్తాడు. స్పీకర్ ఉండి, సుందరయ్య గారు వేరే ప్రశ్న ఫలానా వాళ్ళది, వాళ్ళు అధ్యక్ష అన్నాడు. ఈయన ఏంటండి క్వశ్చన్ అవర్ జరగనివ్వండి, తర్వాత మీరు మాట్లాడదురంటే కాదు అధ్యక్ష ఒక్క అవకాశం ఇంకా పెద్ద ఆయన కాబట్టి ఇచ్చాడు. ఆయన అన్నాడు, నిన్న నేను ఆవేశంలో వెళ్ళలోకి దూసుకొచ్చి ఆ సెక్రటరీ గారి టేబుల్ ముందు దానిపైన అలా కొట్టాను, చాలా పొరపాటు, దానికి నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. ఆ సుందరయ్య గారి మీద మాకు ఎంత గౌరవం పెరిగిపోయిందంటే, పార్టీ వేరే, ఆయన అంటే నాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కానీ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, పార్టీకి ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నాడు. వాళ్ళ పార్టీకి సెక్రటరీ అంటే పెద్ద పోస్ట్, అది అధ్యక్ష వ్యవస్థ లేదు. ఆయన పొరపాటును గుర్తిస్తే, గమనిస్తే, పొరపాటును సరిదిద్దుకుంటే ఎవరో తక్కువ అయిపోరు, ఇంకా గొప్పగా పెరిగిపోతారు, అవినీతి పెరుగు. కాబట్టి దయచేసి ఇప్పుడున్న శాసనసభ్యులు, అన్ని పార్టీల వాళ్ళు కూడా దయచేసి సంస్కారవంతమైన భాష మాట్లాడాలా, పరుషంగా ఎవరిని నిందించకూడదు. మూడవది, ప్రజా సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టాలి, దీన్ని గుర్తించాలి. ప్లస్ మన భాషలో మాట్లాడాలి. రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు కొందరు, వచ్చి రాని ఇంగ్లీష్లో. నేను చైర్మన్ అయినప్పుడు అందరికీ చెప్పాను, అందరూ మాతృభాష మాడండి, రేపటి నుంచి మీకు మాతృభాష మాడే అవకాశం ఉంటుంది, వెంటనే ట్రాన్స్లేషన్ తర్జుమా వ్యవస్థ ఉంటుందని. ఇక తర్వాత నుంచి ఇప్పుడు చాలామంది మన వాళ్ళందరూ తెలుగులో మాడుతున్నారు హాయిగా. అంతకుముందు కొద్దిమంది మాడేవాళ్ళు, బట్ తర్వాత బాగా ఇప్పుడు తమిళ వాళ్ళు, మళ్ళీ ఒక ఆమె సంథాల్ భాషలో మాట్లాడింది పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఒరిస్సా. చాలా సంతోషంగా ఉంది నాకని చెప్పింది ఆమె. నేను చైర్లో ఉండి కూడా చెప్పాను, మన భాషలో మనం మాట్లాడుకుందాం, ఫ్రీగా మన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేద్దాం, అది రాసుకొని అది చదవడం, మధ్యలో స్పెల్లింగ్ మిస్టేకులు, లేకపోతే ఉచ్చారణలో తప్పులు, ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకెందుకు? నెల్లూరు ఎలక్షన్ వస్తే గోడ మీద రాశాం. ఒకరోజు ఆసక్తికరమైన విషయం, నేను రాత్రిపూట గోడ మీద రాస్తున్నాను, వెనక నుంచి అమ్మాయిలు కొందరు పోతూ మాడుకుంటున్నారు, రెండో సినిమా చూసి. ఏమని? ఈ కూర్చొని రాసే అతను చూస్తే మన ప్రెసిడెంట్ లాగా లేడు అని. ప్రెసిడెంట్, నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఆ రెండో అమ్మాయి, అమ్మ నీకు ఎవరు పిచ్చా, అతను ఎవరో గోడ మీద రాసుకుంటే మన ప్రెసిడెంట్ గోడ మీద రాస్తాడు వచ్చి అని ఇద్దరు పోటీ పెట్టుకుంటున్నారు. నువ్వు గెలిస్తే నీకు
2 కూల్ డ్రింకులు అడిగి ఓడిపోతే నువ్వు నాకు ఇప్పించాలని అందరూ. నేను సడన్గా అటు వెనక్కి తిరిగా, ఎవరు మాట్లాడుతున్నారని. ఆ అమ్మాయి చూస్తారే, భలేవాళ్ళు సార్ మీరు నన్ను ఓడిపోయేది చేశారు, ఈ అమ్మాయి వెంకయ్యనాయుడు అంటే కాదా అంటున్నాను నేను అని చెప్పి అన్నది. అలా గోళ్ళ మీద రాసేవాడిని. తర్వాత మైక్లో ఒక జట్కా బండిలో కూర్చొని అనౌన్స్మెంట్ చేసేవాడిని, ఇవాళ సాయంత్రం అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ఊరికి వస్తున్నాడు, ఆయన బహిరంగ సభ కోపటి మైదానంలో ఉంది, బ్యాంక్ మైదానంలో, అందరూ దయచేసి రండి అని మైక్ అనౌన్స్మెంట్ చేశారు. అలా మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య వాజ్పేయి గారి మీటింగ్కి ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, అద్వానీ గారు ఉప ప్రధానమంత్రిగా, వాళ్ళిద్దరి మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తానని నేను ఊహించుకోలేదు. దానికి ప్రధాన కారణం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, 2 క్రమశిక్షణ, 3 కష్టపడేటి మనస్తత్వం అలవాటు చేసింది నాకు ఆర్ఎస్ఎస్. ఆ తర్వాత సమాజాన్ని గురించి చింత విషయాలు తెలుసుకోవడం వల్ల అలా వరుసగా అన్ని అవకాశాలు వచ్చాయి నాకు.